హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియో అయితే ప్రతి ఒక్క తల్లిదండ్రులు చూడాల్సినటువంటి వీడియో. స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. జనాభా నిష్పత్తి కంటే విద్యార్థుల ఆత్మహత్య శాతాలు భారతదేశంలో పెరిగాయట. ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యాబోధనకు పేరొందిన ఫిన్లాండ్లో 9 ఏళ్ల వయసు దాకా పిల్లలకు ప్రత్యేకంగా ఒక సబ్జెక్ట్ ఏదీ చెప్పరట. ప్రపంచ జ్ఞానానికి సంబంధించిన అన్ని మౌలికమైన విషయాలనే చెబుతారట. వినడానికి మనకు చాలా విచిత్రంగా ఉంది కదా. స్వేచ్ఛగా, హాయిగా, ఇష్టంగా పిల్లలు ఎలా చదువుతారో ఫిన్లాండ్ ఎప్పుడో పసిగట్టింది. విద్యాబోధనలో ప్రయోగాలు చేసింది. పిల్లలకు బరువు తగ్గించి పిల్లల ఊహాశక్తికి రెక్కలు తొడిగింది. అద్భుతాలు సాధించింది. మిగతా ప్రపంచం అందుకోలేనంత ఎత్తుకు చేరింది ఫిన్లాండ్. మరి ఆ దేశాన్ని మనం ఆదర్శంగా తీసుకోలేమా? మన దగ్గర చదువు విద్యార్థులను కొడుతున్నారని, మార్కుల కోసం దుర్మార్గమైన హింస పెడుతున్నారని, బాగా మార్కులు రాని వారు రాలేదని, చదువుల దాహం చావులతో కూడా తీరడం లేదు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల్లో విద్యార్థుల ఆత్మహత్యలు మరీ ఎక్కువగా ఉన్నాయి. బతకడం నేర్పి పైకి ఎదిగేలా చేయలేని చదువులు చావును నేర్పి పైకి పంపుతున్నాయనే చెప్పాలి. చదువంటే మార్కులు, చదువంటే ర్యాంకులు, చదువంటే దిక్కులు పిక్కటిల్లేలా ఒకటే అంకె, చదువంటే 1 నుండి 100 లోపు అంకెల పక్కన ఫోటోగా మిగలడం, చదువంటే ఐఐటి, చదువంటే నీట్, చదువంటే ప్రభుత్వాలకు దండగ, చదువంటే కార్పొరేట్ విద్యా సంస్థలకు పండగ, చదువంటే ప్రభుత్వ బడులకు ఎండబెట్టి ప్రైవేటు బడులను ప్రోత్సహించడం, చదువంటే బ్రతుకు తెరువు చూపని గుండె చెరువు, చదువంటే రాతలో పాస్ చేసి బతుకులో ఫెయిల్ చేసే గోడకు వేలాడేసుకోవాల్సినటువంటి సర్టిఫికేట్, చదువంటే చచ్చే చావు. బ్రతుకులో ఎదురయ్యే ప్రతి సందర్భానికి ఒక విశాల తాత్విక భూమిక ఉందని, బ్రతుకు ఒక నిత్య వసంతంగా ప్రవహించే వర్ణ శోభిత పూల ఋతువు అని అడుగడుగునా తెలియజెప్పే ఫిన్లాండ్ పాఠం మనకెందుకు? జీవితం అంటే బ్రతుకు పాదులో ఆశల నీరు పోసి ప్రతి క్షణాన్ని ఆనందమయంగా జీవించడమే ఫిన్లాండ్ పాఠశాల విద్య మనకెందుకు? బెల్ మోగుతుంది, కర్ర పట్టుకొని చైతన్య రహిత విద్యా వ్యవస్థీకృత పెనుభూతం పిలుస్తుంది. పదండి పోదాం, చదువుల చీకటి గదుల్లోకి పదండి పోదాం, ర్యాంకుల అంకెలకు రంగులేసే గోడల చావిట్లోకి పదండి పోదాం, అర్థం కాని శ్మశానాల చదువు నిఘంటువుల్లోకి. జనాభా నిష్పత్తి కంటే విద్యార్థుల ఆత్మహత్యలు అయితే చాలా ఎక్కువైపోయాయంట. ర్యాంకుల కంటే విద్యార్థుల భవిష్యత్తే ఎంతో ముఖ్యమని చెప్పడానికి మాత్రమే ఈరోజు ఈ వార్తలు చదవడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకుని వాళ్ళ పిల్లలతోటి ఆనందంగా గడిపే క్షణాలని పెంచుకోండి.